ఒకసారి 108 సార్లు చదివేసిన వెంటనే మాకు ఫలితం రాలేదు అనుకుంటే జ్ఞానం లేనట్టు, మంత్ర జ్ఞానం లేనట్టుగా లెక్క వస్తుంది. మంత్రాన్ని ఎప్పుడు అనుష్ఠించే విధానం ఏంటంటే ప్రతినిత్యం కనీసం 108 సార్లు చదవాలి. ఎప్పుడు భగవంతుడికి దగ్గరగా కూర్చొని మన మనస్సును కూడా కుదురుగా కూర్చోబెట్టాలి. అంటే మన మనస్సుని భగవంతుడి దగ్గరగా కుదురుగా కూర్చోబెట్టాలి. మన కోరిక ఫలించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. దాని మీద ప్రతినిత్యము 108 సార్లు చదవటం కానీ, లేకపోతే అవకాశం వచ్చినప్పుడు ఆ నామాన్ని మనసులో పదే పదే స్మరించుకోవటం. కానీ ఆ మంత్ర జపం అనేది నిరంతరం మన మనసులో ఆ జపం జరుగుతూనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఏ పని మీద ఉన్నా మనకి ఈ కోరిక తీరాలి అనేటువంటి గాఢమైనటువంటి తపన ఉన్నప్పుడు ఆ మంత్ర జపం అనేది నిరంతరం మనకి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మవారు అంతర్ముఖంగా ఆవిడ మనకి లభిస్తుంది. మనం అంతర్ముఖంగా ఆవిడ నామాన్ని పదే పదే స్మరించడం వల్ల వాటిని మననం చేసుకొని నిత్య జీవితంలో ఒక భాగంగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు తప్పనిసరిగా కోరిక ఫలిస్తుందండి.